కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. భక్తితో కూడుకుని ఉన్నటువంటి కర్మను ఆచరించడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం లభించి జీవునికి మోక్ష పదవి చేకూరుతుందనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుంది. సర్వకర్మాణ్యపి అని చెప్పబడిన దానిలో అర్థము చాలా సమస్త కర్మలనే కానీ దోషయుక్తమైనటువంటి కర్మలు అని కాదు. ఎలా అంటే అవి మొదటనే చాలా నిషేధించబడ్డాయి, వాటి గురించి అసలు ఆలోచనే లేదు. సర్వేంద్రియముల చేత ఏ ఏ కర్మలు చేస్తున్నప్పటికీ భగవంతుని సదా స్మరిస్తూనే ఉండాలి. లేకపోతే ఆయా కర్మలని భగవదర్పణం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు భగవంతుడి యొక్క పాత్రునికి తప్పకుండా గురవుతాడు. దానివలన మోక్షం అతనికి సులభంగా లభిస్తుంది. దీన్ని బట్టి భక్తితో కూడి కర్మ చేస్తే కనుక ఆ కర్మే మనిషిని మోక్షపదానికి తీసుకెళ్తుందని తెలుస్తుంది. భగవంతుని ఆశ్రయించిన వాడు ఒక కార్యం కాదు, అనేక కార్యాలను చేసినప్పటికీ బంధించబడు. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, నిరంతరము చేసినా కూడా ఎటువంటి బద్ధుడు కాడు. పైపెచ్చు భగవద్ అనుగ్రహం వలన దానివల్ల అవ్యయ మోక్ష పదాన్ని కూడా పొందుతాడు. శిరస్సు మీద ఉదక కుంభము అంటే ఒక నీటి కుండని పెట్టుకుని నృత్యం చేసేటువంటి స్త్రీ నోటితో పాట పాడినా, చేతులతో కాళ్ళతో నాట్య విన్యాసాలు చేసినా ఆమె మనస్సు మాత్రం శిరస్సుపై గల కుండపైన ఏ విధంగా ఉంటుందో, సమస్త కార్యాలని సదా చేస్తున్నప్పటికీ ఎవని యొక్క మనస్సు అయితే భగవంతునిపైనే ఉంటుందో, సమస్త కార్యాలని సదా చేస్తున్నప్పుడు ఎవని మనస్సు నిరంతరము ఆయన ఎందు ఉంటుందో అతడు భగవద్ అనుగ్రహానికి తప్పకుండా పాత్రుడవుతాడు, ముక్తిని పొందుతాడు. దీన్ని బట్టి కర్మ దైవస్మృతితో చేయబడినప్పుడు లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినప్పుడు మాత్రమే మోక్షహేతు అవుతుంది, కానీ ఇతర సమయాల్లో కాదని తెలుస్తుంది. అటువంటి భగవంతుని ఆశ్రయింపక ఫలములను ఈశ్వరార్పణం చేయకుండా చేసేటువంటి కామ్యకర్మాదుల చేత జీవుడు బద్ధుడై మోక్షాన్ని పొందలేకపోతున్నాడు. కనుక కర్మ మార్గాన్ని అవలంబించేటువంటి సాధకుడు ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. దాని చేత మోక్షం లభించేటువంటి మోక్షపది ఎటువంటిది అంటే శాశ్వతమైనది, నాశరహితమైనది. దృశ్య పదార్థం ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. అది ఎంతటి గొప్పదైనా సరే అది దేశకాలములకు లోబడే ఉంటుంది. కనుక అట్టి మహోన్నత నిత్య పదవికి, సర్వోత్కృష్ట దైవ పదములకి అందరూ కూడా నిష్కామ కర్మ భక్త్యాదుల ద్వారా ప్రయత్నించాలి. మోక్షం ఎటువంటిది అంటే శాశ్వతమైంది, నాశరహితమైంది. అది ఎలా లభిస్తుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత. భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది అంటే సమస్త కార్యములను ఆచరిస్తున్నప్పటికీ భగవంతుని ఆశ్రయించి భగవత్ స్మరణ కలిగి ఉన్నట్లయితే, భగవత్ ప్రీత్యర్థంగా ఆయా కర్మలను చేస్తున్నట్లయితే లభిస్తుంది. జై గురుదత్త.